మనం తినే ఆహారం ప్రజెంట్ ఎదుగుతుంది. వీటి నుంచి వడ్లు వస్తాయి, వడ్ల నుంచి బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని వండుకుని మనం వివిధ రకాల కూరలతోటి ఆహారం తినడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం బాగోనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మందులతో పాటు రిఫర్ చేసేటువంటి ఏకైక ఐటమ్, ఏకైక వస్తువు, ఏకైక ఫ్రూట్ ఫ్రూట్స్. యాపిల్స్ తినండి, చక్కగా హ్యాపీగా యాపిల్ తినొచ్చు. యాపిల్ తినండి, భోజనం మాత్రం చేయకండి. 2 ఇడ్లీ తినండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకొని మీకు తగ్గిపోతుందని చెప్తారు. ఇగో యాపిల్స్, ఇవి ఫ్రూట్స్. ఇది బాదం చెట్టు, డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, డ్రై ఫ్రూట్స్కి ఉపయోగించేటువంటి బాదం చెట్టు. దీని నుంచి డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇది బాదం చెట్టు. మనకి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకమైన ఫ్రూట్ దొరుకుతుంది, ఓకేనా. అంతేగాని మొత్తం ఈ సీజనల్ ఫ్రూట్స్లో భాగంగా మనకి దొరికేటువంటి, ఓకేనా, ఒక మంచి ఫ్రూట్, ద కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో. ఇది చూసారా మామిడి చెట్టు. మ్యాంగోలో చాలా రకాలు ఉన్నాయి బాస్, చాలా రకాలు. ఎందుకంటే ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి కాయ సంవత్సరం అంతా మన ఇంట్లో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందో సార్ నాకు తెలియజేయండి. సంవత్సరం అంతా కూడా. నెక్స్ట్ మామిడికాయ కాయలు కాసింది ప్రజెంట్ ఎదుగుతుంది. ఇది కాయలు కాసినంత సేపు మళ్ళీ కాయలు కాసే వరకు మన ఇంట్లో ఇది నిత్యం ఉంటుంది. అది ఏ రూపంలో ఉంటుందో సార్ తెలియజేయండి నాకు. కూర్చునే కుర్చీ, పడుకునే మంచం, ఇగో దీంతో చేసిందే. ఇదే ఏంటిది చెప్పండి? టేకు మొక్క. చూడండి, టేకు మొక్క అన్నమాట ఇది. ఈ టేకు మొక్క నుంచి మనకి మంచాలు తయారు చేస్తారు. చక్కగా నీట్గా ఆ మొదలు బాగా ఎదిగిన తర్వాత చేసేటువంటి వ్యక్తులు నీట్గా ఇంకా అందంగా మంచిగా చేస్తారు. ఒక్కొక్క మంచం 20 లక్షలు కూడా ఉంది. నీకు 5,000 కాడ నుంచి 20 లక్షల దాకా మంచాలు దొరుకుతాయి బాస్. అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా. పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఇలాగ టేక్తో చేసినటువంటి, ఒరిజినల్ చెక్కతో చేసినటువంటి మంచాలు వాడతారు. ఇవి లైఫ్ లాంగ్ మన ఇంట్లో తరతరాలు ఉంటాయి అన్నమాట. ఇవి మన ముత్తాతలు చేసిన చైర్స్ కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అంటే కనుక ఈ చెట్టు యొక్క ఒక బలం. కాబట్టి దీనికి టేకు చెట్టు, దీని నుంచి మనకి మనం పడుకునే మంచం దీంతో తయారు చేసింది. మన ఇంట్లో నిత్యం ఏదో ఒక ట్రెడిషనల్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది పెళ్ళిళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చాలా ఫంక్షన్లు కావచ్చు, ఇంటికి వెళ్ళటం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళటం అని ఇలా ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు ఉపయోగపడేటువంటి ఏకైక మొక్క అరటి. అన్ని కార్యక్రమాలకి తాంబూలం ఇవ్వాలన్నా, తాంబూలం తీసుకోవాలన్నా, ఓకేనా, పెళ్లి చూపుల దగ్గర నుంచి, ఎంగేజ్మెంట్ల దగ్గర నుంచి, ఈవెంతో చావులకు కూడా ఇవన్నీ ఉపయోగిస్తాం. అరిటాకులో భోజనం చేస్తే కనుక ఆయుష్ అనేది బాగా పెరుగుతుందంట బాస్. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అరిటాకులో భోజనం చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు చక్కగా చిన్ని అరిటాకు చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగో అరిటాకు. ఆగి ఈ అరిటాకులో నీట్గా అందరూ కూడా చక్కగా నీట్గా భోజనం చేయండి కనీసం. ఎందుకంటే అరిటాకులో భోజనం చేస్తే ఆయుష్ మనకు పెరుగుతుంది. అరిటాకులో ఒకసారి అయినా సరే, నెలకు ఒకసారి అరిటాకులో భోజనం చేద్దామా? ఓకే, డన్. వర్షాకాలం అక్టోబర్ వచ్చేసింది కాబట్టి వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం వస్తుంది కాబట్టి శీతాకాలంలో సీజనల్ ఫ్రూట్ ఇదిగో. శీతాకాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్. మా నాన్న చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న కాయలు తీసుకొస్తే పొద్దుట మొహం కడిగేసుకుని 2 కాళ్ళ సందులో పెట్టుకొని పండిందా లేదో చూసి తినేవాళ్ళం. సీతాఫలం, దీని సీజన్ మొదలైంది బాస్. ఇప్పుడు బొట్లగా అమ్ముతూ ఉంటారు. సరిగ్గా సీతాఫలం చెట్టు అంటాం మన చెల్లిలో. సీతాఫలం, చూడండి సీతాఫలం ఇది. దీని సీజన్ ఇప్పుడు ఇది. ఈ సీజన్కి రాజు అనమాట. శీతాకాలం సీజన్ రాజు. సార్ రేర్గా దొరుకుతాయి, కానీ దొరికిన చాలా టేస్ట్ ఉంటాయి. మంచి ఫుడ్ కూడా ఇది కూడా. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మంచి హెల్తీ ఫుడ్ తినండి అందరూ కూడా. చక్కగా ఆరోగ్యం బాగుండాలన్నా, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా
ఇక మన పూర్వీకులు ఎలా బతికేవారు అలా కూడా మనం ఉండాలంటే దంత సంరక్షణ చాలా మంచిది. ఆ దంత సంరక్షణకు కనీసం ఇప్పుడు బ్రష్లు పేస్ట్లు ఎక్కువైపోయి వాడతలేదు, కానీ ఇది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఈ పుల్లతో కొద్ది మొహం కడుక్కోండి బాస్, ఓకేనా? వేప పుల్లతో మొహం కడుక్కుంటే ఓకేనా, అనారోగ్యం అనేది మనకి ఉండదు, ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా ఉంటాం. అన్ని మొక్కలు మనకి విడివిడిగా, ప్రతి మొక్క కూడా భూమి మీద వచ్చిన ప్రతి మొక్క మనకు విడివిడిగా ఉపయోగపడినప్పటికీ విడివిడిగా దేని స్పెషాలిటీ దానికి ఉంది. కానీ అన్నీ కలిపి మన ఆరోగ్యం కోసం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్ని మొక్కలు. చూడండి, వివిధ అవయవాలు మన బాడీలో ఉండి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేసుకుంటూ పోతే అన్ని అవయవాల్ని బ్లడ్ ఎలా కలుపుకుంటూ వెళ్తుందో మన బాడీలో, అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క మొక్క ఉంది, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మీకు తెలియజేశాను. అలాగే ఈ మొక్కలకు ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఇంపార్టెన్స్ అయితే అన్ని మొక్కలు కలిపి, అన్ని చెట్లు కానీ మొక్కలు కానీ అన్నీ కలిపి మనకి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆక్సిజన్ని, ఆ ఆక్సిజన్తోనే మనం హ్యాపీగా బతుకుతున్నాం. కాబట్టి ప్రతి మొక్కకి ఉపయోగం ఉంది. కాబట్టి ఏ మొక్కని కూడా చిన్నగా చూడొద్దు, ఏ మొక్కని మీరు వేరువేరుగా చూడకుండా, మొక్కలు కనీసం చెట్లు అంటే మీ పెద్ద పెద్దగా అయిపోతాయి అని అనుకోవచ్చు కాక, కనీసం మీ ఇంటి దగ్గర చిన్ని చెట్లైనా చక్కగా క్రోటన్ లాగా మంచి మంచి చెట్లైనా చక్కగా పెంచుకొని రాబోయే తరాలకి మంచి ఆక్సిజన్ ఇద్దాం, మంచి వాటర్ని ఇద్దాం, మంచి గాలిని ఇద్దాం. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ బిడ్డల్ని హ్యాపీగా చూసుకోవడానికి ఈరోజే మనం బీజం వేద్దాం ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్గా అందరికీ తెలియజేస్తున్నాను, మనం వేసే బీజం కొన్ని తరాలు అందరూ కూడా హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శేఖర్ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? దిస్ ఈజ్ మై ఛానల్, నా ఛానల్ ఇది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.